స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్యసైన్యమా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిన్న నేడు నిరంతరమైన ఆకృతిగా ఉన్న దేవుడు ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు ప్రభా. తండ్రి, ఇంతవరకు మెచ్చిన తండ్రి కృపను బట్టి వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన ప్రభావం నాకు జన్మదినాన్ని పరిష్కరించుకున్న ప్రభా, నేను ఆరాధించడానికి నాయన, నేను సూచించడానికి, నేను మహిమపరచడానికి మొదటి గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏసియా వాతావరణం మీ కాలు ఉంచుకోండి ప్రభా. ఏసియా కంఠం మీ కాలు ఉంచుకోండి ప్రభా. ఏసియా నీకే వందనాలు ప్రభా. ఏసియా నీకే స్తోత్రం 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 తండ్రి. ఏసియా తండ్రి యొక్క ఆరాధన తండ్రి ఆదరించేంత వరకు మీరే ఉండి ప్రభా నడిపించుకున్నాను ప్రభావ. మంత్రికి సంచారం చేయండి ప్రభా. ఏదో నామకార్థంగా కాదు కానీ ప్రభా తండ్రి మీరే నిజమైన దేవుడిని తెలుసుకుని ప్రభావ మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, సూచించడానికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాను. మీ యొక్క తండ్రి జన్మదినాన్ని ప్రభావం సంతోషంగా గడుపు సహాయం దయచేయండి ప్రభా. ఇంతవరకు నడిపించారు ప్రభు, మీకే వందనాలు ప్రభు. నీకే స్తోత్రాలు తండ్రి. ఏసియా తండ్రి ఆకాశంలో గతించిన ప్రభు, గతించిన ప్రభు, వాటిని గతించమని చెప్తున్నారు ప్రభు. నీకే వందనాలు ప్రభు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు పాటలు విన్నారు ప్రభు, నీకే వందనాలు ప్రభు. నీకే స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు సకాలంలో తీసుకొని రండి ప్రభు. ప్రతి బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ కార్యక్రమం అంతటికీ మీరు అధ్యక్షత వహించమని, ఈ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసంచారం చేయమని అయినా మేము కాకుండా పని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావం, పరిశుద్ధమైన తండ్రి జీవితంలో ఓడినటువంటి వాళ్ళని సహాయం దయచేయమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు బయట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క రోజు దినాన్ని బట్టి మరి దేవుడు 2024 సంవత్సరం 12 నెలల ప్రభావ ఇచ్చి 24 డిసెంబర్ 24 తారీఖు వరకు మనల్ని కాచి కాపాడి విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటాను. అలాగే కూడా ఇచ్చిన మీకు శుభాభివందనంలో తెలియజేస్తున్నాను. మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి ఇప్పుడు కొద్ది మాటలు మనము మాట్లాడుకుందాం. మరి ఇక్కడ కీర్తన గ్రంథము 19వ అధ్యాయం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 440వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకున్నాం. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతను తన అంతఃపురములను బయలుదేరి పెండ్లి కుమారులే ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నివసించినట్లు తన బలమంతు పరిగెత్తి నివసించుచున్నాడు. అతడు ఆకాశంలో ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతనికి వేడికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తప్పనిసరి చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటే విస్తారమైనవి, మేలిమి బంగారము కంటే కోరదగినవి, దేని కంటేనూ జుట్టు చేతి ధారల కంటేనూ మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటును కనుగొనవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్పు తీర్చును. ద్రవ్యమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిని వదును. అందరూ కలిసి చదువుదాం. యెహోవాను ఆశ్రయించుకున్నా నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయాలను నీ దృష్టికి అంగీకారం కాక. ఆమేన్.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము కీడాకునా చేసి ఉండలేదని, ఏ జనము కీడాకునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ప్రభా. అలుపురాని ప్రభా, అయోగ్యురాలైన ప్రభా, ఈ పరిశుద్ధ స్థానంలో ప్రభా తనని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రభా నిలబెట్టిన విధానాన్ని ప్రభా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం చెప్తుండగా ప్రభా ఏసీ అభిషేకం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నాతో మీరు ఉండండి, నాలో మీరు ఉండమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఏసీ మీరు ఇచ్చిన జ్ఞానంతో ప్రభా తండ్రి మాట్లాడాను ప్రభా. మీరు నా కాలుకి కాల్చినైనా నా గొంతుకులో మీరు వెళ్ళినైనా నా ద్వారా మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. కూర్చున్న ప్రతి ఒక్కరికి, పిలిచిన ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి మీ వాక్యాన్ని వినిపించమని జీవితాలు అందించమని ప్రభా. మీరే సమర్థనంతా మహిమ ప్రభావం పొందమని ప్రభా. తండ్రి ఏసీ నాతో ఉండండి, నాలో ఉండమని తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభు ఏసీ పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకున్న తండ్రి ఆయన ఆరాధించడానికి, ఆయన శిక్షించడానికి, ఆయన గణపరచడానికి ఆయన ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వేలాది చెల్లించుకుంటున్నాను. అలా కూడా అందరికి కూడా శుభాభివందనము తెలియజేస్తా ఉన్నా. కొద్ది నిమిషాలు ఇక్కడ మనం మాట్లాడము, ఇక్కడ దేవుడిని ధ్యానిద్దాం, ఆరాధిద్దాం. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇక్కడ మనము చూద్దాం. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురణ చేయుచున్నది, పగటికి పగలు పాడు చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి పరణులు భూమి ఎంతటా వ్యాపించినవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసను. ఇక్కడ అంటాడు ఆకాశములో మరి దేవుడు మరి ఆదికాలంలో చూసుకుంటే ఆకాశాన్ని భూమిని ఏర్పరిచి మరి సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని కూడా సృష్టించి లోకంలో మరి మరి ప్రతి పశు పక్షాలను మరి భూజంతువులను అనేకమైన వాటిని మరి సృష్టి అంతటి కూడా ఆయన కలుగును కాక అని చేసిన మొదట అటువంటి ఆకాశములో దేవుని మహిమను వివరిస్తున్నాయంట. అంతరిక్షం ఆయన చేతిని పనిని ప్రచురణ చేస్తున్నది, వాటికి పగలు ధ్వని చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నదట. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం బట్టి. అవునండి, కరెక్ట్. ఎందుకంటే ఏ టైంకి చీకటి పడాలా ఆ టైంకి చీకటి పడుతుంది, ఏ టైంకి వెళ్తురు రావాలా ఆ టైంకి వెళ్తురు వస్తుంది, ఏ టైంకి మరి మనకి వర్షం రావాలో, ఏ టైంకి ఎండ కాయాలో అవన్నీ కూడా దేవుడిచ్చిన మాట ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, దేవుడిచ్చిన కఠినల ప్రకారం ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. వాటి ప్రకారం ఎన్ని కూడా వాటి మాటలు లేవు, అవి మాట్లాడవు, అవి పలకు కానీ వాటి పనులన్నీ కూడా దేవుని చిత్త ప్రకారము జరిగించుకుంటా ఉన్నాయి. అక్కడంట లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలట బయలుదేరుతూ దానిని బట్టి మరి దేవుడి సృష్టి ఎంత గొప్పగా మనం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ మరి దేవుడు మరి ఇక్కడ అంటున్నాడు అతను అంతఃపురంలో బయలుదేరి పెట్టుకు మార్గంలో ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తును ఆలోచించినట్లు తన భగవంతుడు పరిగెత్తును ఆలోచించుతున్నాడు. అది ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సూర్యుడట ఇటువైపు తూర్పు వైపు వచ్చేసరికి ఉదయం అవుతుంది, అదే పడవ వైపు వెళ్ళేసరికి రాత్రి అవుతుంది. ఆ పొడవు అంతఃపురము అంటే ఆకాశం నుండి అటు నుంచి ఇటుకి పరిగెడతా ఉన్నారు ఆయన. అటు నుంచి పరిగెత్తినప్పుడు అది మనకి అన్నిటి కూడా దాని క్రియలు అది జరిగిస్తూ ఉన్నాయి. అతను వేదికకి వరలేని ఏదో అంటున్నాడు అక్కడ. చూడండి ఇక్కడ మరి ఎరిమియా గ్రంథము 7వ అధ్యాయం, ఎరిమియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించ
నా మాటలు మీరు అంగీకరించినట్లా నేను మీకు దేవుడినై నేను మీకు దేవుడినై మీరు నాకు ఉండును, మీరు నాకు జనులే ఉండును. నేను మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి ఎందుకు మీరు నడుచుకున్నది. అయితే వారు వినకపోయి చెవిలేకపోకుండాలి, ముందుకు సాక్క వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్టక్రియలను బట్టి అట నడుస్తారు. చూడండి, మనం ఏం చేయాలి? దేవుడు మనకి మానవులను మనకి తన ఇష్ట ప్రకారంగా తన ఇష్ట పూర్వకంగా మనల్ని తయారు చేసుకుని ఆయన యొక్క ఊపిరి మన నాశకారంగా నడుము జీవాత్మను మరి మరి సృష్టి అంతటిని కూడా కలుగులు కాక అన్నారు. కానీ మానవులు మనల్ని తన ఇష్ట ప్రకారం తన చిత్త ప్రకారం తన ఉద్దేశాల ప్రకారం తయారు చేసుకున్నప్పుడు మనం ఏం చేసాం? ఆయన మనము వినటం లేదు, ఆయన మాటలు మనం వినట్లేదు, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలు మనం అంగీకరించట్లేదు, ఆయన జ్ఞాపకము తీసుకోవడం. అదే ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేదికకు మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అట యథార్థమైనది, అది ఏం చేస్తుంది? ప్రాణమును తెప్పరిల్లు చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా ప్రాణమే ఏటో ఆయన శాసనాలు, ఆయన ఒక కట్టడలు, ఆయన ఒక ఆజ్ఞలు మన ప్రాణాన్ని ఏం చేస్తాయట? తెప్పరిల్లు చేస్తాయి. అంటే మన ప్రాణంకి శక్తినిచ్చి నడిపిస్తాయి అన్నమాట. అది బుద్ధిహీనులు అంటే బుద్ధి దయచేస్తాయి మనకి. బుద్ధి దయచేసి ఎలా నడవాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది నేర్పిస్తూ ఉంటాయి. కానీ మన మానవులైతే మనము దాని ప్రకారం మనం నడవట్లేదు, దాని ప్రకారం మనం ఆచరించట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ఉల్లంఘిస్తున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞను కాకుండా మన సొంత జ్ఞానాన్ని బట్టి మనము జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 3-4 చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులే నాతో కూడా శ్రమను అనుభవించును. సైనికులైన యుద్ధములకు పోయినప్పుడు తన దండలో తెచ్చుకున్న వాడిని సంతోషపెట్టగలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఎవరని అంటున్నాడు? సైనికుడు తను ఏమనుకుని వెళ్తాడట, తను చనిపోతాను లోపలికి ఇక్కడ చనిపోయే బాగా అనుకుని వెళ్తాడట. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యేసయ్య క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు క్రైస్తవుడిగా ఉండేటప్పుడు, క్రైస్తవుడిగా జీవించినప్పుడు, అది అతని ధర్మశాస్త్రం మరి యథార్థమైనది గ్రహించినప్పుడు అది మన ప్రాణాన్ని తప్పనిగా చేస్తుంది, మన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే బుద్ధిహీనులకు మన ఒకవేళ మనకు బుద్ధి లేకపోతే మనకు జ్ఞానం పుట్టిస్తుంది చేస్తే మనము గ్రహించినప్పుడు, ఆయన ఉపదేశాలను నిర్దోషమైన గ్రహించినప్పుడు అది మన హృదయాన్ని ఏం చేస్తుంది? సంతోషపడుతుందట. క్రీస్తుతో మంచి సైనికులుగానట ఆయన శ్రమను అనుభవించడానికి శక్తినిస్తుంది. శక్తి ఇస్తుంది దేవుని వాక్యము, శక్తి బలం ఇస్తుంది దేవుని వాక్యం. మన యెహోవా దైవము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయములు సత్యమైనవి, అది కేవలము న్యాయం. అందుకని ఒక మాట ఒక్కో మాటలో కాదు, ఒక వాక్యం చెప్పి ఒక్కో వాక్యములు కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన సత్యమైనది, కేవలము న్యాయమైన అని చెప్తున్నాడు. చూడండి, ఇవన్నిటి వలన కూడా మరి అది బంగారం కంటే విస్తారమైన మేలు బంగారం కంటే కూడా మంచిగా. చూడండి, ఆయన ధర్మశాస్త్రము ఎంత మరి దేవుడికి మరి అనుకూలంగా మన దేవుడు మరి రాసి ఉండడం చూస్తుంది. ఆయన మన గురించి, మన మేలుల గురించి మనము క్షేమంగా సుఖంగా ఆరోగ్యంగా మరి దేవుని దృష్టిలో మంచి వారిగా ఉండాలని దేవుడు ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేస్తే మనం అవేవి కూడా మనం తప్పించుకొని ఐడింటిపోయి తిరుగుతున్నాం. ఒకవేళ వాటిని మనం గైకుంటే వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనటం వలన మనకి గొప్ప లాభము కలుగును. చూడు, అంతకని దావీదు మహారాజు ఇక్కడ అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను దిశగా చేయ ప్రభువా. నేను ఇవన్నీ మర్చిపోయానేమో, నన్ను క్షమించి నేను రహస్యంగా అనేకమంది తప్పులు చేస్తున్నానేమో, మరి నాకైతే జ్ఞాపకం లేదు. కానీ మీరు అవన్నీ కూడా నన్ను క్షమించి నిర్దోషిగా తీర్చండి. నేను పాపంలో పడిపోకుండా నన్ను రక్షించండి. వాటిని నా దగ్గరికి రానివ్వకండి. నేను ఏదైనా కూడా చేయండి. నేను యథార్థవర్తిని, నేను నిందారహితుడిని ఉంటాను. ఒకవేళ నన్ను క్షమిస్తే అప్పుడు నువ్వు నా విమోచన నువ్వే, నా ఆశ్రయ దుర్గము నీవే. నా నోటి మాటలు నీ ఆ హృదయాలను నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు చేయకవ్వా అని చెప్పేసి లాస్ట్లోను ఆయన దేవుని స్థాయిలో అడుగుతున్నారు. దేవుని స్థాయిలో మరి ఆయన
విన్నవించుకుంటున్నారు దేవుని సన్నిధిలో తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన అడుగుతున్నారు. కాబట్టి వాటి ప్రకారం నడవడానికి దేవుడు ఇచ్చినట్లు ఆయన ఎంతో హృదయంతో మరి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు మనము లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన జన్మదినాన్ని మరి ఇలా ఆనందించడానికి, ఆయన జన్మదినంలో సంతోషించడానికి మనము దేవుని బట్టి సంతోషిద్దాం, ఆనందిద్దాం, ఆయన స్తుతిద్దాం. మనం దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ఆలోచన ఆయన తెలుసు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనం ఎలా ఉన్నామో, మనం ఒకవేళ ఆలయంలో ఉన్నట్టు కూడా మన ఆలోచనలు ఎటువైపు ఉన్నాయో. మరి ఇవాళ దేవుని యొక్క జన్మదినం కాబట్టి మనం ఆయన్ని చూపిస్తున్నామా హృదయపూర్వకంగా, లేక మనకి ఏమి వండుకోవాలా, ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా, ఎలా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయాలు అలాగే ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని ఆరాధించడానికి, దేవుని సూచించడానికి మన హృదయాలని వాటి వైపు తిప్పుకుందాం, దేవుని వైపు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరచావు. బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అవును ప్రభా, మీరు చేసిన మేలు ప్రభా, మీరు చూపిస్తున్న అనేక ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా,
నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ ప్రభా, ఎన్ని పాపములు చేసినప్పటికీ ప్రభా, ఎన్ని పాపం నరకలు నడిచినప్పటికీ నాయన, మా ఆలోచన తలపులు ఎంత పాపం అయినప్పటికీ ప్రభా తండ్రి, మా చేయి పట్టుకుని నడిపిస్తున్నా ప్రభా, మమ్మల్ని ఆదరిస్తున్నా ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా క్షేమం ఇస్తున్నా ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఏసీఆనికి అందృష్టి మా పై నుంచి పోకుండా ప్రభా, మమ్మల్ని కాచి కాపాడుతున్నా ప్రభా, ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు నాయన తండ్రి. మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్నా ప్రభా, సంతోషంగా ఉంచుతున్నా ప్రభా, సమాధానకరంగా ఉంచుతున్నా మీకు వందనాలు తండ్రి. దినాన్ని ప్రభా, నీ యొక్క క్రిస్మస్ పురస్కరించుకొని మేము ఆరాధిస్తున్నా ప్రభా. మీరు మాతో ఉన్నారని ఎరిగి తండ్రి, మేము సంతోషించడానికి ఆనందించడానికి తండ్రి నీ కృపను మాకు కనపరుస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. వచ్చిన ప్రతి బండి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నప్పుడు ఈ వాక్యం చెప్పుతున్న ప్రభా, నీ దేవాసని చిరుచాటం మరపరచుకోండి ప్రభా. మాకు ఏ జీవాహారం ఎవరైనా తండ్రి, ఈ దేవుడు ఏ వాగ్దానం ఎవరైనా మీరే నడిపించమని, మీరే సమస్త గంట మహిమా ప్రభావం పొందమని మీరు మాతో ఉండి ప్రభా. మేము ఒంటి కాకుండా ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా, నీ వాగ్దానాన్ని తండ్రి వెంటబెట్టిన వాళ్ళని సహాయం దాయిచ్చామని వేసేవారు మేము పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాం. మీరు మా మధ్య ఉన్నారని ఎరిగి ప్రభా, నువ్వు ఆరాధించడం అవును పోమదేవుతో మా పూర్ణ శక్తితో మా పూర్ణ బలంతో నేను ఆరాధించడం సహాయం దాయిచ్చాను. ఈ ప్రార్థన మా ప్రభు వేసేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మెసేజ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మరి క్రిస్మస్, మరి యేసుక్రీస్తు జన్మదినం కాబట్టి మరి ఆయన కొరకు మరి ఏర్పరచబడిన వాక్యం ఆ మాస్కులు లేచి నిల్చొని ఒక చదువుకుందాం. అంకుల్ గారు చదువుతారు. మత్తయి రాసిన గ్రంథము 1వ అధ్యాయం. అంకుల్ గారు క్రిస్మస్ కొరకు ఏర్పరచబడిన దేవుని వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు, తర్వాత 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. మత్తయి 1:18 నుంచి చదువు. దినమై క్రిస్మస్ దినానికి దేవుడు ఏర్పరిచిన వాక్యం జీవగ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 18 నుంచి 25 వరకు చదువుకున్నాం. 20 తర్వాత మత్తయి 2:1 నుంచి 12 కంటిన్యూషన్. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియని చేర్చుకున్నకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని
ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చినమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు ప్రజలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశు విషయం జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెన్నని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారిని చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పౌలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని సొప్పనమంది దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గం తన దేశంలోకి తిరిగి వెళ్ళింది. దేవుడు తన పరిశుద్ధ దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మా దేవుని వాక్యంలో వెళ్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం, ఈ బుధవారం తండ్రి ఉదయకాలమున మీ యొక్క క్రిస్మస్ ఒక ఆరాధనని మేము జరుపుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 2020 సంవత్సరాల క్రితము మీరు ఏ విధంగా జన్మించారో, జన్మించిన అర్థము, ఎందుకు జన్మించారో తండ్రి అనే విషయాలు తండ్రి మేము మాట్లాడుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఆనందించి తండ్రి మీరు జన్మించారనే విషయాన్ని బట్టి సంతోషించి తండ్రి సమాధానంతో తండ్రి జీవించడానికి కృపను చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే తండ్రి కార్యక్రమం అంతా మీరే ఉండి వాక్యంలో కూడా మీరే మాట్లాడమని అడుగుతున్నాం. మీరే నాతో అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానమును, శక్తిని, బలమును, శాంతిని, సమాధానము దయచేసి సంతోషంగా ఈ రోజంతా మేము ఆనందించడానికి మీ కృపను చూపించి నడిపించి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వెలుగుచున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు మనం వాక్యం దానిద్దాం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం చూద్దాం. బైబిల్లో లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 34, 35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుణ్ణి సో దూత ఏమంటున్నానండి? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని అక్కడ చెప్పడం జరిగింది. సో అక్కడ ఏంజల్ గాబ్రియల్ ఒక దేవదూత వచ్చి మేరీకి చెప్పడం జరిగింది. ఏమని? నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పడం జరిగితే తను ఆశ్చర్యపోయి అడిగినప్పుడు ఏంజల్ అంటున్న మాట ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన గర్భము ధరించదు అని అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మత్తయి రాసిన గ్రంథం 1వ అధ్యాయం
18వ వచనంలో కూడా ఏమనుందో చూద్దాం. యేసుక్రీస్తు యేసుక్రీస్తు జనన విధముని మెట్లనగా ఆ, ఆయన తల్లి అయిన ఆ, మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన ఆ, తరువాత ఉమ్, వారేకంగా కాకమునుపు ఉమ్, ఆమె పరిశుద్ధాత్మ వలన ఉమ్. గర్భవతిగా ఉండెను. చూడండి అక్కడ ఏమని రాస్తుంది, అక్కడ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించను, గర్భవతి అయ్యను. అది సాధ్యమంటారా లోకపరంగా? పరిశుద్ధాత్మ వలన ఎవరైనా గర్భం ధరించగలరా? మరి బైబిల్లో జరిగింది కదా ఆ విధంగా. సో సైన్స్ పరంగా చూసుకుంటే అది సాధ్యం కాదు, లోకపరంగా చూసుకుంటే అది సాధ్యం కాదు. కానీ అక్కడ ఏమని మాట్లాడుతున్నారు బైబిల్లో? హోలీ స్పిరిట్ ఏంజల్ పరిశుద్ధాత్మ వలన మరియా, కన్యని మరియా గర్భం ధరించను. సో యేసుక్రీస్తు ఒక పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడా జరగలేని వింత జరిగింది. లోకంలోకి వింత అనుకుంటారు, ఇదేంటి సాధ్యం, అది సాధ్యమే కాదనుకుంటారు లోకం. మనుషులందరూ ఏమనుకుంటారు? వేరే వాళ్ళు కాదు, క్రైస్తవులు కూడా ఏమనుకుంటారు కొంతమంది, అది ఎలా సాధ్యమే, అది కొన్ని అదేదో స్టోరీలే అనుకోవచ్చు. కానీ బైబిల్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం మీద ఆధారపడి ఉంది. సో ఎక్కడైనా బైబిల్లో ప్రూఫ్ ఉందా హోలీ స్పిరిట్ ద్వారా గర్భం ధరించవచ్చు అనే ప్రూఫ్ ఎక్కడ ఉందా బైబిల్లో? ఇదండి ఇంకెక్కడ బైబిల్ లేదంట. అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మత్తయి సువార్త, లూకా సువార్త మనం చదివిన వాక్యంలో ఏమనుంది? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం. గర్భం ధరించడం అంటే కొత్త జీవితాన్ని, కొత్త లైఫ్ ఇవ్వడం, అంతే కదా. న్యూ క్రియేషన్. ఒక బేబీ పుట్టడం అంటే ఏంటి? న్యూ క్రియేషన్, ఒక కొత్త జీవం వచ్చినట్టు. సో పరిశుద్ధాత్మ వలన ఇలాగ కొత్త జీవం కలిగినట్టు ఎక్కడైనా బైబిల్లో ప్రూఫ్ ఉందా? పరిశుద్ధాత్మ వలన ఇలాగ కొత్త జీవం కలిగినట్లు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా బైబిల్లో? లేదని అన్నారు. మీరేమంటారు? ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ వలన కొత్త లైఫ్, ఇలాగ లైఫ్ గర్భం ధరించిన లైఫే కదా, అలా వచ్చింది, అలా అవుతుంది అని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? ఎక్కడ ఉందా? అన్ని భాషలు మాట్లాడదు, అది కాదు నేను మాట్లాడదు, భాష గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఎలాగైతే మేరీ గర్భం ధరించింది, దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తారు. అలాగే ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అలా అవుతుందని అని అడుగుతుంది. అన్ని భాషలు అన్నీ కాదు నేను మాట్లాడేది. లేదు. మీరేమంటారండి? లేదంటారు. ఎవరు ఉన్నదంటారు? ఎవరు లేదు. చూద్దాం బైబిల్లో ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ప్రూఫ్ లేకుండా ఏది బైబిల్లో లేదు. మన దేవుడు చెప్పిన ప్రతి మాటకి ప్రూఫ్ ఉంటుంది. చెప్పిన తర్వాత ఇదేనా అనిపిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. ఆదియందు దేవుని భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. చూడండి, దేవుని ఆత్మ జలముల పైన. సో దేవుడు ఏ విధంగా ఉన్నారు ఆ టైంలో? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అప్పుడు దేవుని రూపమే ఉందా? లేదు. ఆయన ఆత్మే, అంటే హోలీ స్పిరిట్. ఆయన స్పిరిటే కదా, ఆత్మ అంటే స్పిరిట్. దేవుడు కాబట్టి హోలీ స్పిరిట్. ఆయన ఆత్మ ఏం జరుగుతుంది అక్కడ? జలములపై అల్లాడుచుండెను. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన. అలాగనే మిగతా అంతా చదువుకుంటే ఏం కలిగింది? చెట్లు, సూర్యుడు, సమస్తము, జీవము, ఏంటి చేపలు అంటే ఏది, అన్నీ కూడా దేనివల్ల కలిగిందండి? ఆత్మ. మరి పరిశుద్ధాత్మే కదా. పరిశుద్ధాత్మకి ఏ శక్తి ఉంది? జీవం వచ్చే శక్తి ఉందా లేదా? ఇక్కడ ఉంది కదా ప్రూఫ్. అది మరి సృష్టి అంతా కలిగింది దేనివల్ల? ఆత్మే. మరి అదే సృష్టి, మరి యేసుక్రీస్తు కూడా ప్రెగ్నెన్సీ కూడా అదే సృష్టి, న్యూ క్రియేషనే. దేనివల్ల కలిగింది? ఆత్మే. మరి అది ప్రూఫే కదా.
సో దేవుని యొక్క పరిశుద్ధాత్మకి సృష్టించే శక్తి పరిశుద్ధాత్మకి ఖచ్చితంగా ఉందని బైబిల్లో ప్రూఫ్ ఉంది. ఇంకా చూపిస్తాను. సో పరిశుద్ధాత్మకి ఏ శక్తి ఉంది? సృష్టించే శక్తి ఉంది. కాబట్టి మేరీ ఒక గర్భం ధరించింది. దేనివల్ల? పరిశుద్ధాత్మ. క్లియర్గా ఉంది. మామూలుగా ధరించారని లేదు అక్కడ. పరిశుద్ధాత్మ వల్ల ధరించును అని స్పష్టంగా ఉంది. అది ఎలా సాధ్యం అంటే బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1లోనే ఉంది. సృష్టి అంతా సృష్టించబడింది. అది నమ్ముతున్నాం లేదా? మనం నమ్ముతున్నప్పుడు మరి ఇది కూడా నమ్మాలి కదా, హోలీ స్పిరిట్ ద్వారా అవుతుందని. అది ప్రపంచం అంతా సృష్టింపబడినప్పుడు మనుషుల్నే మట్టితో తయారు చేసి జీవం ఎలా వచ్చింది? ఆయన ఊపిరి అంటే ఏంటి? గాలి. దట్ ఈస్ ద స్పిరిట్. ఆయన ఆత్మ లోపల పంపించారు, జీవం వచ్చింది. అంతే కదా. సో హోలీ స్పిరిట్ శక్తి ఉంది, క్రియేట్ చేసే శక్తి హోలీ స్పిరిట్కి ఉన్నది. కాబట్టి మరి కూడా గర్భం ధరించింది త్రూ ద హోలీ స్పిరిట్. అది ఎలాగ సాధ్యం అంటే ఇదే సాధ్యం. శక్తి ఉంది కాబట్టి హోలీ స్పిరిట్. ఇంకా మీరు చూసినట్లయితే కీర్తనలు 104 30 అధ్యాయం. Psalms 104:30. నీవు నీ ఊపిరి విడువగా ఏంటంట? సృజింపబడును. ఇంగ్లీష్లో ఊపిరి అనే దాని కింద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సో దేవుని యొక్క ఆత్మకి ఏముందంట? ఊదగా సృజింపబడును. సో న్యూ క్రియేషన్ ఈస్ పాసిబుల్ విత్ ద హోలీ స్పిరిట్. అవునా కదా, అక్కడ ఉంది. తర్వాత మళ్ళీ యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయం. యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చూడండి. జాగ్రత్త. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చెను. చూడండి అంత క్లియర్గా చెప్తున్నాడు యోబు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, ఆయన యొక్క ఊపిరి అంటే ఆయన ఆత్మే నాకు జీవం ఇచ్చాను. సో సృష్టి జీవము కలిగింది దేని వల్లంట? ఆత్మ వలనే జరిగింది అక్కడ బైబిల్లో. సో మేరీకి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం అనేది పెద్ద వింతేం కాదు. బైబిల్లో ముందు చాలా చోట్ల జరిగింది. చాలా యేసుక్రీస్తులో దేవుడి లోకాన్ని సృష్టించిందే ఆయన ఆత్మతో ఉన్నప్పుడే, ఆత్మలో ఉన్నప్పుడే. మరి అదే హోలీ స్పిరిట్ మరి మేరీ కూడా గర్భం ధరించింది. సో అక్కడ వింత ఏం లేదు, అక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. బైబిల్లోనే ఉంది. ఇంకా ఉంది బైబిల్లో. తీతు రాసిన గ్రంథము టైటస్ చాప్టర్ 3:5. టైటస్ చాప్టర్ 3, 2వ తిమోతి నెక్స్ట్ పుస్తకం. అది తీత్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంటుంది. చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక నూతన స్వభావం దేనివల్ల వస్తుందంటే పరిశుద్ధాత్మ. ఇంగ్లీష్లో ఏమనుందంటే టైటస్ 3:5. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే హీ సేవ్డ్ us. It is not because of any good deeds that we ourselves have done, but because of his own mercy that he saved us. Through the Holy Spirit who gives us new birth and new life. పరిశుద్ధాత్మ ఏమిస్తుందంట? నూతన స్వభావము, నూతన జీవితము, నూతన లైఫ్. న్యూ బర్త్ అండ్ న్యూ లైఫ్ అని ఉంది ఇంగ్లీష్లో. సో పుట్టిన దానికి జీవం ఇవ్వడం కూడా ఎవరి వల్ల సాధ్యమంట? హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మకి పుట్టించే శక్తి ఉన్నది. క్రియేషన్ దేనివల్ల సాధ్యం? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని మేరీ కూడా ఏమైందంట? గర్భం ధరించింది. సో ఇప్పుడు నమ్ముతారా? ఎవరైనా అడిగితే ఇదే చెప్పచ్చు. బైబిల్ ఏమనుంది? హోలీ స్పిరిట్. మరి దేవుని ఆత్మే సమస్త లోకాన్ని సృష్టించారు. ఆత్మే కదా సృష్టించింది. ఇది కూడా సృష్టే, గర్భం కూడా సృష్టే, న్యూ క్రియేషన్. అది కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరిగింది. ఇంకొక శక్తి ఉంది పరిశుద్ధాత్మ.
ఏంటంటే రీక్రియేషన్. క్రియేషన్ కూడా చేయగలరు, తర్వాత తిరిగి జన్మించి రీక్రియేషన్ అంటే ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ చనిపోతే మళ్ళీ తిరిగి క్రియేట్ చేసే శక్తి ఉందంట హోలీ స్పిరిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి లాజరస్ ఉన్నారు, మనిషి క్రియేట్ అయ్యాడు, చనిపోయాడు, మళ్ళీ తిరిగి బతికాడు. దట్ ఈస్ రీక్రియేషన్. ఆ శక్తి కూడా హోలీ స్పిరిట్కి ఉన్నారు. ఎక్కడ ఉంది బైబిల్లో? లాజరస్ పక్కన పెట్టండి, నీకు ఎక్కడన్నా బైబిల్లో ఉందా? బూడిదైనా డస్ట్ అయినా లైఫ్ని మళ్ళీ తిరిగి ఇచ్చారు హోలీ స్పిరిట్. ఎక్కడ ఉందా బైబిల్లో? స్కెలిటన్కి మళ్ళీ కండొచ్చి ఎజికేల్, అదంతేంటి రీక్రియేషన్. అది బైబిల్లో చూద్దాం ఒకసారి. ఎజికేల్ రాసిన పత్రిక 37వ అధ్యాయం. ఎజికేల్ 37వ అధ్యాయంలో 1 నుంచి చదవండి. ఎజికేల్ 37. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. చూడండి, ఎజికేల్ ఆత్మవశమే ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న, ఎముకలు ఉన్నాయంట లోయలో. ఎముకలు ఎవరు? మనుషులే. ఎముకలతో నిండిన లోయలు ఉన్నాయి. సో మనుషులుగా ఉండి ఎముకలు అయిపోయాయి, డ్రై బోన్స్. అప్పుడు ఎజికేల్ దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. తర్వాత ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయిన ఎముకలు అంట లోయలో కనబడ్డాయి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను, చూడండి అడుగుతున్నారు, ఎండిపోయిన ఎముకలు బతకగలవా? సాధ్యమది? ఎండిపోయిన ఎముకలు తిరిగి మళ్ళీ బతకగలవా? సాధ్యం కాదు. కానీ అక్కడ ఏమంటున్నారు చూడండి, అని నన్ను అడగగా ప్రభువా యెహోవా, నాకు తెలియదు కానీ అది నీకే తెలుసు, నాకేం తెలుసు. ఎండిపోయిన ఎముకలు బతకగలవు, నీకే తెలియదు చెప్పను. అందుకు ఆయన ప్రవచించమని ఎవరితో మాట్లాడుతున్నాను చెప్తున్నారు? ఎండిపోయిన ఎముకలు కూడా, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నారు ఎజికేల్కి దేవుడు. ఎజికేల్ దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. ఈ విధంగా ప్రవచించమన్నారు. ఏమని చెప్పమన్నారు ఎజికేల్ని? ఎండిపోయిన ఎముకలతో ఈ విధంగా మాట్లాడమంటున్నారు. అంటే ఎండిపోయిన ఎముకలు కూడా దేవుని మాట వింటాయి, లోపడతాయి. ఎందుకని? దేవుని పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మ ఎముకలతో కూడా మాట్లాడగలరు. మాట్లాడి ఏం చేయగలరంట? జీవము కూడా ఇవ్వగలరు అని ఉండరు. అలా చెప్పమన్నప్పుడు ఏం జరిగిందండి? చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము చూడండి, ఎండిపోయిన ఎముకలు కూడా మాంసము, నరాలు, చర్మం కప్పి జీవం ఇస్తానని చెప్పారు. దేనివల్ల సాధ్యమైంది ఉందా? హోలీ స్పిరిట్. సో ఎండిపోయిన ఎముకలు కూడా మళ్ళీ తిరిగి జీవింపజేసే శక్తి హోలీ స్పిరిట్కి ఉన్నారు. హోలీ స్పిరిట్ ఒక శక్తిని రివీల్ చేయడానికి యేసుక్రీస్తు జన్మించాడు. ఎందుకంటే అక్కడ హోలీ స్పిరిట్ ద్వారానే మేరీ గర్భం ధరించింది. అది సాధ్యం కాదు, కానీ హోలీ స్పిరిట్కే సాధ్యం. అది తెలియజేయడానికి లోకానికి హోలీ స్పిరిట్ ఒక శక్తిని తెలియజేయడానికి యేసుక్రీస్తు జన్మించాడు. సో ఆయన పుట్టక ముందే సువార్త మొదలైంది. ఏ సువార్త? పరిశుద్ధాత్మ యొక్క సువార్త ఆయన పుట్టక ముందే మొదలైంది. గర్భంలో ఉన్నప్పుడే మొదలైంది. గాబ్రియల్ వచ్చి మేరీకి చెప్పినప్పుడే మొదలైంది. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. పరిశుద్ధాత్మ ఒక శక్తి లోకానికి తెలియజేశారు. ఎప్పుడు? ఆయన జీవించినప్పుడు కాదు, ఆయన పుట్టక ముందు నుంచే, ఆయన పుడతారనే ఆలోచన వచ్చినప్పటి నుంచే, ఆయన గర్భములో ఉన్నప్పటి నుంచే శక్తివంతమైన పరిశుద్ధాత్మ శక్తిని లోకానికి తెలియజేశారు యేసుక్రీస్తు. ఏ విధంగా? ఈ యొక్క పుట్టుకలో జన్మించిన విధానం బట్టి. సో హోలీ స్పిరిట్కి ఎండిన ఎముకలు కూడా
జీవింపచేసే శక్తి హోలీ స్పిరిట్ ఉంది. సో క్రియేషన్కి హోలీ స్పిరిట్ ఒక పవర్ ఉంది, రీక్రియేషన్ కూడా హోలీ స్పిరిట్ శక్తి ఉంది. మరి అటువంటి పరిశుద్ధాత్మని దేవుడు ఏం చెప్పారు? నేను వెళ్ళి ఆ పరిశుద్ధాత్మని నాదంకర్తని మీకు ఇస్తానని చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ జీవిస్తుందంట? ఎక్కడ ఉంటుంది ఆ శక్తివంతం? ఇప్పుడు నేను మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ, శక్తి కలిగిన పరిశుద్ధాత్మ, క్రియేషన్ ప్లస్ రీక్రియేషన్, ఎండిపోయిన ఎముకలు కూడా జీవింపచేసే పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తుందంట? ఎక్కడ? 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఎక్కడ నివసిస్తుందో చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 Corinthians chapter 6 verse 19. మనకు హానికరముగా ఆ, పాపము చేయుచున్నది. మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎరుగురా. చూడండి, ఎక్కడ ఉంటుందని పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? మన దేహంలో మన దేహంలోనే ఉంటుంది. మన దేహంలోనే. ఇప్పుడు నేను మాట్లాడిన శక్తి కలిగిన పరిశుద్ధాత్మ, క్రియేట్ చేసే శక్తి ఉన్న పరిశుద్ధాత్మ, రీక్రియేట్ చేసే శక్తి ఉన్న పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందంట? మన దేహంలోనే, మన బాడీలోనే ఉంటుందంట. సో మన బాడీలో ఈ శక్తి కలిగిన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఏం జరిగినా, అందుకే చనిపోయిన లాజరు కూడా ఏం చేయాలి? తిరిగి లేచారు. యేసుక్రీస్తు ఒక మాట, పరిశుద్ధాత్మే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎలాగైతే పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలకి జీవం వచ్చిందో, అదే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఆయనే దేవుడు, ఆయనే సమస్తం, త్రియేక దేవుడు. ఆయనే చెప్పారు లాజరస్ లేని. మరి లేకుండా ఉంటాడు లాజరస్? ఖచ్చితంగా లేస్తాడు, లేచాడు కూడా. మరి అదే పరిశుద్ధాత్మనే ఇప్పుడు మనకిస్తానని చెప్పారు దేవుడు. నేను వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను, ఆయన మీతో ఉండి మీలో ఉండి మీరేం చేయాలో సమస్తము నేర్పిస్తానని చెప్పిన పరిశుద్ధాత్మ మనకిస్తానని చెప్పిన దేవుడిని మరి మనం పొందుకోగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ రోజున ఆయన ఆల్రెడీ పరిశుద్ధాత్మని ఒక శక్తిని రివీల్ చేసి ఆయన ఇచ్చాడు మనకి. అది మనలో మనం ఉంచుకొని మన శరీరంలో పరిశుద్ధాత్మని మనం కలిగి ఉండి పరిశుద్ధాత్మలో వచ్చే మేలులు శక్తిని మనం పొందుకోగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్న ఈరోజు మీ అందరికీ మీరే వేసుకోవాలి. సో రీక్రియేట్ చేసే శక్తి ఉంది. మళ్ళీ ఎజికేల్కి వెళ్తే 37వ అధ్యాయం 9లో ఏమనుందంటే 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవ ఆత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. 10th verse. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చూడండి, లెక్కింప కాని సఖ్యమైన మహాసైన్యం అంట. సో ఈ లోకంలో పాపంలో పడి ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారంట? మరణించారు పాపంలో పడి. ఇక్కడ ఏమని ఉంటుంది? మరణించిన వారిని తిరిగి లేపే శక్తి, జీవం గల శక్తి హోలీ స్పిరిట్ ఉన్నదంట. ఆ హోలీ స్పిరిట్ ద్వారా ఎవరైతే పాపంలో పడ్డారో ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మిస్తారు, తిరిగి నూతనంగా జీవిస్తారు. వాళ్ళు ఏ విధంగా తయారవుతారంట? మహాసైన్యము, లెక్కింపలేని సంఖ్య కలిగిన మహాసైన్యం, దేవుని కొరకు సైనికులుగా తయారవుతారు అని అక్కడ బైబిల్లో సెలవిస్తున్నారు. సో దీనంతా దేనివల్ల సాధ్యం అండి? హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ ద్వారానే మేరీ కూడా గర్భం ధరించింది. ఆ హోలీ స్పిరిట్ ద్వారానే యేసుక్రీస్తు జన్మించారు ఈ లోకంలో, బైబిల్ చూసినట్లయితే. తర్వాత సో క్రియేషన్కి హోలీ స్పిరిట్ శక్తి ఉంది, రీక్రియేషన్ కూడా శక్తి ఉంది. అదే బైబిల్లో మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినమందు మరియ లేచి ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటికి ప్రవేశించి, ఎందుకంటే జకరయ్య దగ్గరికి వెళ్ళింది మేరీ. ఆమె గర్భంతో ఉంది.
సో ఏంజల్ వచ్చి గాబ్రియల్ వచ్చి నువ్వు గర్భం ధరించావు హోలీ స్పిరిట్ ద్వారా అని చెప్పినప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరికి పంచుకోవడానికి? ఎలిజబెత్ ఎవరండి? అదే మేరీకైన బంధువు. ఎలిజబెత్ ఎవరి కూతురు? ఎవరికి సంతానం చెందినవారు? అహరోన్ సంతానం చెందిన స్త్రీ. సో దేవుని పరిచర్య చేస్తున్న స్త్రీ ఎలిజబెత్. జకరియా కూడా దేవుని పరిచర్య చేస్తున్నవాడే. ఇద్దరు కూడా దేవుని పరిచర్య చేస్తున్నారు. కానీ అన్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఏం లేదంట, గర్భం లేదు. వాళ్ళు ఏం చేసేవారు? ఇద్దరు గర్భం గురించి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసినప్పుడు గర్భం ధరించింది ఎలిజబెత్. దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్లనే గర్భం ధరించింది. సో ఆ విషయం ఎలిజబెత్కి తెలుసు. ఇప్పుడు మేరీ దేనికి వచ్చింది ఎలిజబెత్ దగ్గరికి? తినకు కూడా గర్భం ధరించింది అనే విషయం చెప్పడానికి. ఈ విషయం ఎలిజబెత్ తెలుసా? తెలియదు. మేరీ వచ్చి చెప్పడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను బైబిల్లో మీరు చూసినట్లు పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీల్లో ఇద్దరే ఉన్నారు. ఎవరిద్దరు? అంతే, ఇంకెవరు లేరు. మరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. ఇంకెవరు కనిపించరు బైబిల్లో. సో ఎలిజబెత్ పరిశుద్ధాత్మ ద్వారా ఏమంటున్నారంటే చదవండి. బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును. అది ఎవరు తెలుసండి? ఎవరు చెప్పారు ఎలిజబెత్కి? సో మేరీ ఇంకా చెప్పలేదు, నాకు ఇంకా గర్భం ధరించానని ఇంకా చెప్పలేదు. చెప్పకముందే ఎలిజబెత్కి తెలుసు ఈ విషయం. కారణం పరిశుద్ధాత్మలో అంటే ఏం చేస్తారండి? మనకి ఏం తెలియకపోయినా తెలియని విషయాలు కూడా మనకి తెలియజేస్తారు పరిశుద్ధాత్మ. ఎలిజబెత్కి అదే జరిగింది. పరిశుద్ధాత్మ నింపబడిన స్త్రీ కాబట్టి మేరీ కడుపులో గర్భం ధరించారు అనే విషయం తెలుసుకుంది చెప్పకముందే. సో పరిశుద్ధాత్మలో మన జ్ఞానం కలుగును, తెలియని విషయాలు కూడా మనకి తెలియజేయబడును పరిశుద్ధాత్మ ద్వారా. తర్వాత ఏం జరిగిందండి? ఇదిగో ప్రభువు ధన్యురాలనెను. సో శిశువు కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయం కూడా ఎలిజబెత్కి తెలిసింది. సో గర్భం ధరించారనే విషయం తెలిసింది. ఆ శిశువు కూడా దేవుడు అనే విషయం తెలుసుకొని దేవునికి వందనాలు చెల్లించింది. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దేవుడిని గ్రహించే శక్తి మనకు కలిగేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడిని గ్రహించలేం. ఎలిజబెత్ కూడా అదే పరిశుద్ధాత్మ వల్లనే దేవుడిని గ్రహించింది, చూడకపోయినా చెప్పకపోయినా. సో పరిశుద్ధాత్మను ఒక శక్తిని తెలియజేయడానికి యేసుక్రీస్తు లోకంలో జన్మించారు. ఏ విధంగా తెలియజేశారు? పరిశుద్ధాత్మ వల్లనే గర్భం ధరించిందని మేరీ, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది ఎలిజబెత్. పరిశుద్ధాత్మ వల్లనే సీక్రెట్స్ అనే విషయాలు తెలుసుకునే శక్తిని కూడా ఎలిజబెత్ దేవుడు ఇచ్చారు. సో క్రియేషన్కి రీక్రియేషన్కి శక్తి కలిగింది ఎవరంట? హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఎందుకంటే తిరిగి వెళ్ళిపోయే ముందు ఒక మాట అంటారు, ఏంటి? నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను తిరిగి పంపిస్తాను, ఆయనే పరిశుద్ధాత్మ, మీకు సమస్తం ఏం చేయాలో, మీకు ఏం నడిపించాలో అన్నీ మీకు నేర్పిస్తారని చెప్పడం జరిగింది. సో పరిశుద్ధాత్మకి ఏ శక్తి ఉందండి? క్రియేట్ చేసి. అందుకనే దేవుడు ఏమంటారు శిష్యులు కూడా, మీరు లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం కార్యాలు చేశారు? మిరకల్స్ చేశారు. అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని చావు బతుకుల నుంచి కూడా లేపారు, చనిపోయిన లాజరస్ కూడా లేపారు. అదే కార్యాలు మీరు చేస్తారు. దేనివల్ల? పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉంటే. సో అక్కడ యేసుక్రీస్తు అని కాదు, శిష్యులు కూడా మీరు చేయగలరు ఆ కార్యములు, చనిపోయిన వాడు కూడా లేపగలరు. దేనివల్ల? పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటే. సో మోస్ట్ ఇంపార్టెంట్ మన క్రిస్టియన్ లైఫ్లో మనం కలిగి ఉండవలసింది, మనం అద్భుతాలు చూడాలన్నా, కార్యాలు చూడాలన్నా, విశ్వాసం ఉండాలన్నా, మన తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా, ముందు జరగబోయేది కూడా తెలుసుకోవాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అని బైబిల్లో స్పష్టంగా ఉన్నారు.
ఆ పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు పుట్టక ముందే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటో దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేశారు. ఆయన పుట్టుకతో మనకు తెలియజేశారు. ఆయన పుట్టక ముందే ఎజికేల్లో అవనివ్వండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి కూడా పరిశుద్ధాత్మ వల్లనే క్రియేషన్ జరిగింది అనే విషయాన్ని మనకు తెలియజేశారు. సో బైబిల్లో మొదట మనకు కనిపించే శక్తి ఏంటి? పరిశుద్ధాత్మే. ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను. బైబిల్లో మొట్టమొదటి ఆయన ఆత్మ గురించే మాట్లాడతారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి గురించి మనం చూస్తాం. వెంటనే వాక్యం వస్తుంది, సమస్తం సృష్టించను ఆయన ఆత్మ. సో పరిశుద్ధాత్మ అనేది మనకి చాలా అవసరం. అందుకనే బైబిల్ యేసుక్రీస్తు కూడా అంటారు, మీరు తిరిగి జన్మించాలి. ఖచ్చితంగా మీరు జన్మించినా సరే మళ్ళీ తిరిగి జన్మించాలి. దేని ద్వారా? నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించాలి. ఖచ్చితంగా నీటి ద్వారా అంటే బాప్టిజం తీసుకోవాలి. ఒక తీసుకునే అవకాశం లేకపోతే ఖచ్చితంగా ఆత్మ ద్వారా జన్మించాలి. ఎందుకంటే సిలువ పైన దొంగ ఏం చేశాడు? నీటిలో మునిగే అవకాశం లేదు, కానీ దేని ద్వారా జన్మించాడు? ఆత్మ ద్వారా జన్మించాడు. ఈ బిలీవ్డ్. ఆత్మ ఎలా వచ్చింది? ఈ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్. సో దేవుని నమ్ముకుంటే పరిశుద్ధత ఎలా వస్తుంది బ్రదర్ నాకంటే? దేవుని నమ్ముకోవాలి, విశ్వసించాలి. నమ్మకంటే మామూలు నమ్మకం కాదు. ఆ దొంగ ఏమన్నాడు? నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు అన్నమాట. యేసుక్రీస్తు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు, మీరు వెళ్ళినప్పుడు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను అంటే ఆయన ఖచ్చితంగా గ్యారంటీగా ఉన్నాడు. ఈయనే దేవుడు, ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు అనే నమ్మకం ఉంది. అదే విశ్వాసము వల్లే ఏం కలిగిందంట? పరిశుద్ధాత్మ కలిగింది. ఆ పరిశుద్ధాత్మ వల్ల తిరిగి జన్మించాడు దొంగ. జన్మించడం వల్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. సో మనం తిరిగి జన్మించాలన్నా, న్యూ లైఫ్ రావాలన్నా మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ చాలా అవసరము. దాని గురించి బైబిల్లో చాలాసార్లు యేసుక్రీస్తు స్ట్రెస్ చేశారు. యేసుక్రీస్తు నమ్మాలి అని చెప్పారు. ఏ విధంగా? ఇప్పుడు నమ్మకం కూడా దేని వల్ల స్వస్థ వచ్చింది? యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ దేని వల్ల వచ్చింది? విశ్వాసం వల్లనే వచ్చింది, నమ్మకం వల్లనే వచ్చింది. ఆ నమ్మకం వల్లనే పరిశుద్ధాత్మ కలిగింది. ఆ పరిశుద్ధాత్మ వల్లనే స్వస్థత కలిగింది. సో ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దేవుడు మనకు రివీల్ చేశారు. ఆయన పుట్టక ముందే శక్తిని, పరిశుద్ధాత్మ ఏంటి, ఆయన శక్తిని ఏంటో మనకి లోకానికి తెలియజేశారు. దానివల్ల మనం అనేక కార్యాలు మనం లోకంలో మనం చేయగలం. ఈ వాక్యం దీవించింది కాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ ఒక ఆరాధనని జరుపుకోవడానికి మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దీవించండి. ఎవరైతే విన్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి, బలపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల బలపరచమని అడుగుతున్నాం తండ్రి. క్రిస్మస్ ఒక సంతోషం, సమాధానం అందరికీ దయచేసి మీరు ఆనందించడానికి కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన దేవునికి కానుక సమర్పించుకుంటాం. పాట పాడుడి, స్తుతించుడి. ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున, భూజనముకు కల్లెను సౌఖ్య సంప్రదాయేను. ఆకాశమునందున ప్రభువు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గొల్లగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినాటి రక్షక పోయిమ్మానుయేలు ప్రభు, పూర్ణావతారుడా నిన్ను సఖ్యము. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి.
దాసులందరూ రోజు మీదికెళ్తారు. నేను నమ్మవారికి ఆత్మశుద్ధి కలుగును. పాడుడి రక్షకుని స్తుతించుడి. కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేస్తారో ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని వారి కుటుంబాన్ని దీవించండి. కానుకలు కూడా మీరు బ్లెస్ చేయండి, మీ వరకు ఇంకా వాడబడ్డానికి మీ కృపను చూపించండి. ఈ ప్రార్థన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇప్పుడు క్రిస్మస్ దినమున తండ్రి మీరు జన్మించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో మరి సమయం గురించి సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి అంకుల గురించి వజ్రవాణి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆశీర్వదించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే చేస్తున్న సువార్త అంకులు చేస్తున్న సువార్తను బ్లెస్ చేయండి తండ్రి. ఆ ఊళ్ళో మరి అనేక మంది రక్షింపబడి మీలో బలపడ్డానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రసాదం బట్టి జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. అలాగే తండ్రి ప్రకాశం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా స్పిరిచువల్గా ఇంకా అలాగే నేను యొక్క ప్రొఫెషనల్గా ఇంకా ఎదగడానికి మీ కృపను చూపించండి, ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. నాని బట్టి వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. తను కూడా మీ సహాయం దయచేయండి. ప్రతి విషయంలో తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుగుండండి, సహాయం దయచేయండి. నేను పాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సుయుతాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుగుండి నడిపించి మీరు సహాయం దయచేయండి అని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే చూస్తున్నాను బట్టి హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బలపరచండి, ఇంకా బలంగా వాడుకోండి. అలాగే అమ్మమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపనగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో తోడుగుండండి, నడిపించండి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుగుండండి, ప్రతి ఒక్కరితో మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే కిందింట్లో ఉన్న శ్రావంతిని బట్టి అలాగే కుటుంబ సభ్యులు బట్టి అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరితో మీరే ఉండి సహాయం దయచేయండి. ప్రతి విషయంలో తోడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంతో మీరే ఉండండి, సహాయం దయచేయండి. మరి అభిని కూడా మరి చేయిని స్వస్థపరిచి కంప్లీట్గా ఆరోగ్యం ఇచ్చి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బ్రదర్ని కూడా దీవించండి, మీరే బలంగా వాడుకోండి, మీరే సరైన మార్గంలో పెట్టి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే కుటుంబాంతరంలో మీరే ఉన్న చేసిన ప్రతి పని బ్లెస్ చేసి మీరు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఏదో అవసరం మీకు తెలుసుకొని తండ్రి నూతన జీవితంను ప్రారంభించి మీ యొక్క విశ్వాసంలో ఎదిగి బలపడి మీ యొక్క మార్గం నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. బిల్లింగ్ చుట్టూ మీరు ఎక్కడ చూడండి భద్రపరచండి, మీ హోలీస్ పెడుతున్నాం పండి. ఈ యొక్క సంఘాన్ని దీవించండి, బలపరచండి. మీ చిత్త ప్రకారం నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నామని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుకుండండి, నడిపించండి, మీరు సహాయం దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తమ్ముడి గురించి ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా జ్ఞాన శక్తిని దయచేయండి, మీ యొక్క మార్గం చూపించి మీ చిత్తం ప్రకారం నడిపించి మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాన శక్తిని ఇంకా దయచేయండి, ఇంకా సువార్త ప్రకటించడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి మీరు శాంతి సమాధానంతో నింపి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, నష్టాలు ఉన్నారో తండ్రి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిండి లేని వారు, ఇల్లు లేని వారు, అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరికి ఏది అవసరం ఉందో సమస్య మీకు తెలుసు, మీరే మార్గం చూపించండి, మీరు నడిపించండి, మీరు నూతన జీవితం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కంప్లీట్గా స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా
కంప్లీట్గా నార్మల్ అయితే తండ్రి వైజాగ్ తిరిగి వచ్చి మీ సాక్షిగా నిలబెట్టుకొని మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఎక్కడైతే సంఘాలు ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారో ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి. మీకు క్రిస్మస్ ఒక నిజమైన ఉద్దేశము సందేశము మీరే తెలియజేసి మీరే నిజమైన సంతోషం దయచేసి శాంతి సమాధానంతో మనందరం జీవించడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ వచ్చే ఆదివారం సన్నిధిలో చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మాతో నింపి మీరే నడిపించి వాతావరణం కూడా మీ ఆదరణ ఉంచుకొని మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నా పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, చిత్త పరలోకమందు నైవేద్యం భూమి మీద నైవేద్యం గాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం పెట్టి మాకు దయచేయము, కావాల్సిన క్షమిత ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక దృష్టి తెప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికీ తోడైన నడిపించింది గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమారించుము దేవా, బ్రహ్మాండ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు నేర్పుట్టుగా, హల్లెలూయా. దేవుడు నేర్పుట్టుగా, హల్లెలూయా. దేవుడు నేర్పుట్టుగా. హల్లెలూయా. ఏంటి మన ఫోటో తీసుకున్నాం ప్రసాద్ ఉమ్. ప్రసాద్ పంపమా ప్రసాద్ పంపాలి ఫోటో మనది. రండి తీద్దాం ఫోటో. శ్రావంతిరా